పూనం కౌర్ ఒక ట్వీట్ వేసిందని చెప్పేసి, అడ్డదారిలో గెలిచారని మీనింగ్ వచ్చేలాగా ట్వీట్ వేసిందని చెప్పేసి చాలా మీడియా సంస్థలు దాన్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నాయి. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆమె ట్వీట్ వేసిందా? ఆ ట్వీట్ మీరు చూసారా? దాంట్లో ఆమె పేర్లు వాడిందా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఈమెకి అసలు ఎక్కడ చెడింది? పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఇలా? నేను 3 విషయాలు మిమ్మల్ని అడుగుతాను, మీరు నా సమాధానం చెప్పండి. నాకు పూనం గౌర్ గారు లేరు కాబట్టి నేను మిమ్మల్ని పూనం గౌర్ గారిలో 3 ప్రశ్నలు అడుగుతా. చెప్పండి. పూనం గౌర్ గారు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేశారా? సినిమా అయితే లేదు నాకు తెలిసి. పూనం గౌర్ గారు ఎప్పుడైనా సరే ఆయన కౌగిలించుకుంటూ చక్కగా ముద్ర పెట్టుకుంటూ ఎప్పుడైనా ఫోటోలు తీసుకున్నారా? లేదు, మనం చూడలేదు. లేదు కదా, అదే అడుగుతుంది మిమ్మల్ని అడిగి. మరి ఆయన పూనం గౌర్ గారు ఎప్పుడైనా సరే ఆమెతో సినిమా చేయలేదు, ఆయనతో ఎక్కడ కౌగులించుకొని ఆయనతో ఎక్కడ తిరగలేదు. మరి ఆయన కోసం ఏం తెలుసు? ఆయనకున్న ఫ్యామిలీ మెంబర్స్కే ఆయన మొత్తం టోటల్గా అతి తక్కువ సమయం ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్. ఆయన రాజకీయంగా ఆయన ఇప్పుడు సింగిల్గా ఒంటరిగా ఉండడం ఆయనకి ఇంట్రెస్ట్. ఎస్ రైట్. అలాంటిది పూనం గౌర్ గారు అనే వ్యక్తికి మనం హైలైట్ చేయడానికి లేదు. ఎందుకంటే అలాంటి పూనం కౌర్ లాంటి వ్యక్తులు అభిమానించే వాళ్ళు ఛాన్స్ ఇస్తే ఎంతోమంది ఆయనకి ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు. అవును, ఆ అభిమానించే వాళ్ళు ఒకటి ఉండొచ్చు, ఆ ఊహలో ఉండొచ్చు, ఆ మైండ్లో ఉండొచ్చు, వైసీపీ రాజకీయం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పూనం కౌర్ గారు ఎవరు? నోవే కన్సర్న్స్ పవన్ కళ్యాణ్ గారు. పూనం కౌర్ గారితో సినిమా చేయలేదు ఎప్పుడు. అయినా వాళ్ళు హీరోయిన్ కాదు, ఎవరో కాదు, ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ అవ్వచ్చు. ఓకే, నేను పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుతున్నా. నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిపోయి నేను ఫోటో తీసుకొని మొత్తం టోటల్గా నేను కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడలే, నేను ఎప్పుడు కలలే. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం కాబట్టి మాట్లాడతాను. నేను ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, ఎందుకు అడిగానంటే, పూనం కౌర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. ఓకే, ఒకటి ఈ వైసీపీలో ఆడుతున్న నాటకాలకి, ఆ ట్యాంపరింగ్ అనే నాటకాలకి పోయినసారి 151 సీట్లు వస్తున్నప్పుడు ఎక్కడ పెట్టుకున్నారు మీ కళ్ళు? అంటే బీజేపీ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడ పెట్టుకున్నారు? ఒకటి ఒక్కరోజైనా సరే ఓడిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారిని ఏమైనా అన్నారా? అన్న మరుక్షణం నేను తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో దోసేస్తారు. ఓకేనా? అమిత్ షా గారిని ఏమైనా అన్నారా? అన్న మరుక్షణం మళ్ళీ జైల్లో దోసేస్తారు. కనుక నేనేమడుగుతుంటే, వైసీపీ రాత్రి 1 గంట దాకా వేసిన ప్రజల ఓటింగ్ ఉంది కదా, ఉందాతనంగా ఒప్పుకోండి. ఇలాంటి చిల్లరగా కొంతమంది లేడీస్తో పెట్టిస్తున్నారు, చూశాను. కొంతమంది లేడీస్తో ఇలాంటి పెయిడ్ ట్రస్టులు చేస్తున్నారు. భార్గవ్ రెడ్డి గారు ఇప్పటికైనా మానండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరందరూ కూడా మారిన మనుషులుగా తేలితే 11 నుంచి మీకు వచ్చే ఛాన్స్ అని ఉంటుంది ఎక్స్ట్రా. లేదు అనుకుంటే పార్టీని మూసేసి మీరు బంగళాలన్నీ మూసేసుకోవచ్చు. ఎందుకంటే పార్టీ అనేది హుందాతనంగా ఉండాలి. పార్టీకి ఏది వచ్చినా కూడా మనం గెలుపు ఓటమి 2 తీసుకోవాలి. ఓడిపోయానని చెప్పి మీరు పులివెందుల పారిపోయారు. అయ్యన పాత్రుని గారి ముఖం చూడలేక పులివెందుల పారిపోయారు. మరి పార్టీలో స్పీకర్గా హుందాతనం తెలియదండి మీకు? మీరు వచ్చి దగ్గరుండి ప్రతిపక్షంలో 10 సీట్లు వచ్చినా 5 సీట్లు వచ్చినా ప్రతిపక్షం తర్వాత ప్రతిపక్షం 5 సీట్లు వెనకాల కూర్చున్నా కూడా మీరు ఒక ఎమ్మెల్యే అని, ఆ నాయకుడికి ఒక పార్టీకి అధ్యక్షుడని, ఆ పార్టీ అధ్యక్షుడు వచ్చి స్పీకర్ని కూర్చోబెట్టాలని తెలియదా మీకు? రాజ్యాంగం తెలియదా మీకు? మొత్తం టోటల్గా పార్లమెంట్ వ్యవహారాలు తెలియదా? అసెంబ్లీ వ్యవహారాలు తెలియదా? అంటే మీరు భయపడ్డారు, అవమానం పడ్డారు. మీరు ఎవరు అయ్యన పాత్రుడు గారు ముఖం చూడలేకపోయారు. పేస్ట్ వేసి మొహం చూడలేక సిగ్గుతో తల దించుకొని నిన్న ప్రమాణ స్వీకారం చేసి వెంటనే జంప్ అయిపోయి పులివెందుల్లో కూర్చున్నారు. సేఫ్ సెక్యూరిటీ ఈజ్ పులివెందుల్లో నాకు సెక్యూరిటీ ఉంటుంది, అందుకే నేను 10 రోజులు అక్కడే కూర్చుంటాను అని డిసైడ్ అయిపోయారు. అంటే మీకు సెక్యూరిటీ ఉండదు. మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన పాపాలకి, మీరు చేసిన మాయలకి, మీరు చేసిన చీటింగ్లకి, మీరు చేసిన అబద్ధాలకి, మీరు చేసిన పర్మిషన్ లేకుండా కోకోకోలా ఇల్లులు కట్టినవన్నీ కూడా మీకు తెలుసు. ఈరోజు దండుకున్నది, దోచుకున్నది బేవరేజ్ లిమిటెడ్ మొత్తం మందుకి అన్నీ మీకు తెలుసు. కాబట్టే ఇది జరుగుతున్నది. రేపు పరిణామాలన్నీ కూడా 1 కాదు 2 కాదు వరుసను జరుగుతాయి. కాబట్టి నేను పులివెందుల్లో కూర్చుంటాను అనేది మీరు కూర్చున్నారు. ఎందుకు మీరు పులివెందుల్లో కూర్చున్నారో తెలుసా? రేపు మిమ్మల్ని కానీ గుంటూరులో అరెస్ట్ చేస్తే మీకు పక్కన అంబటి రాంబాబు రావడం తెలుసు, పక్కనున్న మీకు జోగి రమేష్ రావడం తెలుసు, ఉల్లిపాయ గడ్డ మొత్తం టోటల్గా ఎవరున్నారు, ఉల్లిపాయ ఎగురుతూ ఉంటాడు కదా, వెల్లంపల్లి సీను,
ఇప్పుడు కనబడ్డు. ఎక్కడున్నో సీను అంటే సార్ ఇప్పుడే బయటికి వెళ్ళాను సార్, తర్వాత వస్తాను సార్. అంబటి రాంబాబు గారు అంటే ఇప్పుడే నాకు సినిమా షూటింగ్ వచ్చింది సార్, నేను జంప్ అయిపోయాను సార్ అంటాడు. ఓ జోగి రమేష్ అంటే సార్ ఇప్పుడే సార్ మొత్తం నన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు సార్. హౌస్ అరెస్ట్ చేయరు, పోలీసు వాళ్ళు నేనే పిలిపించుకొని నన్ను హౌస్ అరెస్ట్ చేయండి బాబు ముందు అంటారు. అంటే ఈజ్ అ డ్రామా ప్లేయింగ్. కాబట్టి ఇప్పుడు సెక్యూరిటీ లేదు, 30 మందిని సెక్యూరిటీ తీసుకున్నారు. ఆ సెక్యూరిటీ వాళ్ళు ఎవరి తాలూకు ఎవరో ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళు ఈ సెక్యూరిటీ పెట్టుకొని నేను ఉండలేను, నా మనుషులతో నా పులివెందల్లో నేను ఉండొచ్చు, సెక్యూరిటీగా ఉంటుందని చెప్పి జంప్ అయిపోయాడు ఆయన. ఇది వాస్తవం. ఓకే, దీంట్లో నిజం ఉంది, నేను మాట్లాడిన దాంట్లో అబద్ధం లేదు ఇక్కడ. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఎవరైనా వెళ్ళిపోతారా? ఇప్పుడు అసెంబ్లీ వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూర్చోబెట్టి హుందాతనంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 23 మంది వచ్చినా ఎస్ నేను కూడా ఉన్నానని చెప్పి ఆయనతో పాటు వచ్చాడు లోనికి. స్పీకర్ని ఎక్కిచ్చాడు, కూర్చోబెట్టాడు, నించాడు, మాట్లాడాడు ధైర్యంగా. ఆయన అవమానించిన తర్వాత నేను అడుగు పెట్టనని చెప్పాడు, బయటకు వచ్చాడు. అప్పుడు దాకా అసెంబ్లీలో మనకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని నిలబెట్టుకున్నారు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, పులివెందుల ప్రజలు. మీరు గెలిపిస్తే మళ్ళా మానం చేసి మీరు ఎమ్మెల్యేగా వెళ్ళమని చెప్పి మొత్తం మిమ్మల్ని అసెంబ్లీ పులివెందుల నుంచి ప్రజలు పంపిస్తే నేను నెలలో ప్రమాణ స్వీకారం చేసుకొని మళ్ళీ పులివెందులకు వెళ్ళిపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఈ విధంగా అన్నీ చూసుకున్నా ఆయన భయపడ్డాడు. ఆయన రాష్ట్రంలో ఆల్రెడీ ఆయన పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ లీజ్ ల్యాండ్ ఆయన సంతకం పెట్టి కట్టాడు కాబట్టి ఆయన్ని దాన్ని ఎరగొట్టారు.